పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ముఖ్యంగా స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి అసలు అది నెయ్యే కాదని చెప్పి పూర్తిగా కెమికల్స్తో చేసినటువంటి రసాయనాలతో చేసినటువంటి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం పెట్టారని చెప్పి మనకు దినేష్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈఓ సింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఈ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. రాబో ధర్మకర్తల మండలి 6వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి వారి మీద ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. స్వామి దగ్గర అపచారం చేసిన వాళ్ళందరినీ రాబో రోజుల్లో చట్ట పరిధిలో చట్టరీత్యా వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది, చర్యలు తీసుకుంటుంది.